కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కొనబోతే కొరివి అన్నట్టుగా ప్రతి కూరగాయల ధర 80కి పైనే ఉంది. సామాన్యులు కూరగాయలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా టమాటా, పచ్చిమిర్చి ధర భారీగా పెరిగాయి. ప్రస్తుతం కిలో టమాటా ఒక 100 నుంచి 120 పలుకుతోంది. ఇక పచ్చిమిర్చి కిలో 120 నుంచి 140 పలుకుతోంది. మిగతా కూరగాయల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. ఫ్రెంచ్ బీన్స్ 175 నుంచి 210 వరకు, పచ్చిమిర్చి ఒక 100 నుంచి 120 వరకు, దొండకాయ 70 నుంచి 80 వరకు, బీరకాయ 80 నుంచి ఒక 100 వరకు, బెండకాయ 80 నుంచి ఒక 100 వరకు, కాకరకాయ 80, క్యారెట్ 80, చామదుంప 60గా ఉన్నాయి. ఆకుకూరల ధరలు కూడా భారీగానే పెరిగాయి. కొత్తిమీర కిలో 230 పైనే ఉంది. ఇక ఉల్లి కూడా కన్నీరు పెట్టిస్తోంది. 20 రోజుల క్రితం వరకు 50కి 2 కిలోల ఉల్లిగడ్డలు రాగా ప్రస్తుతం 50కి కిలో ఉల్లిగడ్డలే వస్తున్నాయి. అంటే ఉల్లి ఒక 100% పెరిగింది. వెల్లుల్లి ధర కూడా భారీగానే ఉంది. కిలో వెల్లుల్లి 300 పైనే ఉంది. కూరగాయల ఉత్పత్తి తగ్గడం, అదే సమయంలో డిమాండ్ పెరగడంతో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకాయి. నెల రోజులపాటు కూరగాయ ధరలు ఈ విధంగానే ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు. కూరగాయల ధరలు ఎక్కువ ఉండడంతో పప్పు కొనేందుకు సామాన్యులు సిద్ధమవుతున్నారు. అయితే పప్పుల ధరలు కూడా భారీగానే ఉన్నాయి. ఇక బియ్యం ధరలు ఎప్పటినుంచో పెరుగుతున్న సంగతి తెలిసిందే. కోడిగుడ్ల ధర కూడా భారీగానే ఉంది. కోడిగుడ్ల ధర 1.6 నుంచి 7 పలుకుతోంది. దీంతో సామాన్యుడు బతుకలేని పరిస్థితి నెలకొంది. కూరగాయ, పప్పులు, బియ్యం ధరలు పెరగడంతో ఆహార ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. దీంతో దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మరోవైపు ఉల్లి ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. బఫర్ స్టాక్ విడుదల చేస్తోంది. ఇక కొత్త సాగు చేసిన కూరగాయ పంటలు చేతికి వస్తే కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉంది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.